నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 27/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. తిథి దశమి మధ్యాహ్నం 12:12, నక్షత్రం కృత్తిక రాత్రి 10:53, యోగం గండ రాత్రి 9:48, కరణము విష్టి మధ్యాహ్నం 12:12, కరణము భవ రాత్రి 10:56, రాహుకాలం సాయంత్రం 4:57 నుంచి 6:35, గుళికకాలం మధ్యాహ్నం 3:19 నుంచి 4:57, యమగండం మధ్యాహ్నం 12:04 నుంచి 1:41, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:30, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:43, అమృతకాలం రాత్రి 8:39 నుంచి 10:08, వర్జ్యం ఉదయం 11:45 నుంచి 1:14. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే కుటుంబానికి బంధువుల రాక, దాంతోపాటుగా మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజును చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తారు. రావలసిన ధనాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ వచ్చిన ధనాన్ని మంచిగా ఇన్వెస్ట్ చేయడానికి జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలత, ప్రశాంతత అనే వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఓ చక్కటి వాతావరణంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజును మీరు కేటాయిస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో మీ మీద మీకు నమ్మకం, అలాగే మీ శక్తి పెరగడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, వ్యక్తుల సహకారాన్ని తీసుకుని అనుకున్న విషయాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం, కొత్త కొత్త హాబీలు డెవలప్ చేసుకోవడం, అంటే సంగీతం, నృత్యం మొదలైన హాబీల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే క్రీడాకారులకు కూడా క్రీడకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, ఏదన్నా లోన్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఆల్రెడీ మీరు క్లియర్ చేసేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో మీ యొక్క సోదరి వర్గంతో కలిపి ఈ రోజుని చక్కగా ప్రణాళికాపరంగా చేసుకోవడం, వాళ్ళు దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన, అంటే మీ యొక్క సంతానానికి సంబంధించిన ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి ఫోకస్ చేస్తారు. అలాగే వారి అలవాట్లు, వాళ్ళ యొక్క హాబీస్ గురించి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా. అలాగే మీ సృజనాత్మకత పెరుగుతుంది. దాంతోపాటుగా మంచి ఆలోచనలతో వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా హాబీల కొరకు ఖర్చులు అనేవి ఉంటాయి. ఆర్థికంగా మీకు ఎదుగుదల అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఎదుగుదలలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి కూడా సమానంగా ఉన్నాయి. అది కూడా మీ యొక్క షాపింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ హాబీల కొరకు కావచ్చు, కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినా అది మీకు మానసికంగా సంతోషాన్ని ఇవ్వడానికి ఒకటి అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు, అంటే మీ యొక్క ఆత్మీయులు కావచ్చు, మీ స్నేహవర్గానికి కావచ్చు, వారి కొరకు ఈ రోజున చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళతో మంచిగా మీరు ఈ రోజున ముందుకు వెళ్ళడం మొదలైన వాటన్నిటికి కూడా అనుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు. శ్రమ అధికంగా ఉన్నా మనసు అనేది ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి. అయినప్పటికీ సమయానికి మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ కూడా అవసరమైన విషయాన్ని మర్చిపోకూడదు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే చాలా లాజికల్గా థింక్ చేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో మీ యొక్క గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. ఆగుతూ వచ్చిన కార్యక్రమాలు ముందుకు పడతాయి. వృత్తిపరంగా చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ ఆలోచనలన్నీ కూడా చక్కగా ఉంటాయి. అలాగే లాజికల్గా థింక్ చేయడమే కాకుండా ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పడం,
ధైర్యంగా చెప్పడం, చెప్పాలనుకున్న విషయాన్ని సూటుగా చెప్పడం బట్టి కూడా ఏదైనా అపార్థాలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వ్యక్తులతోనూ. తర్వాత మీ మీద మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆగిన పనులన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశం కనబడుతుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలకి, వృత్తికి సంబంధించిన పెట్టుబడులకు కూడా, అంటే ప్రయాణాల రీత్యా ఖర్చులు లాంటివి ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన ఫలితాలు లాంటివి మొత్తాన్ని సాధించడానికి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు. అయితే దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే ఆత్మీయులతో కావచ్చు, ఘర్షణకి దూరంగా ఉండాలి. అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడిపేవారు కానీ, వాహనం కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్త్రీలతో ముఖ్యంగా విభేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం అనేది, దాంతోపాటుగా ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అంటే కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఉన్నత విద్య, అలాగే గృహ వాహన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం. అలాగే ప్రయాణాల వల్ల కూడా మీకు అనుకూలతలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశాలు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన బహుమానాలు కూడా అందుకునే అవకాశం అనేది ఉంది. వృత్తికి సంబంధించిన విషయాలలో తెలియని నిర్లిప్తత, నైరాశ్యం లాంటివి చోటు చేసుకోవడం అనేది, వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వబోతున్నా దాన్ని అధిగమించగలుగుతారు. తెలియని మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా చివరి క్షణంలో దాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం అనేది మీలో పెంపొందించుకోవడం, ఎలాంటి సమయంలోనన్నా ఆగుతూ ఉన్న పనులు కానీ, అవ్వదనుకున్న కార్యక్రమాలు కానీ, దేనైనా సరే మీ యొక్క చాకచక్యంతో, తెలివితేటలతో చక్కగా చేసుకుని ముందుకెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయం. మంచి బహుమానాలు అందుకోవడం, షాపింగులు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటన్నిటికి కూడా అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణంలో భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి కూడా ఆలోచిస్తారు. వీటికి సంబంధించి సామాన్యం నుంచి మంచి ఫలితాలే కనబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కొన్ని ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా పూజాది కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశానికి అలాంటి వాటి కొరకు వెళ్ళడానికి, దైవ దర్శనాలకి, అమ్మవారి ఆరాధన మొదలైన వాటికి కూడా అవకాశం లాంటిది కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల కంటే కొందరు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ఏదన్నా విదేశాలకు సంబంధించిన అవకాశాలు, వాటికి సంబంధించిన చర్చలు, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అవకాశం, నిర్ణయాలు తీసుకోవడానికి, వీటన్నిటికి కూడా అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే కొంత ఎక్కువ కేర్ తీసుకోవాలి. దేనికి సంబంధించి ఏదన్నా మీరు శత్రువుల విషయం కావచ్చు, శ్రమ విషయం కావచ్చు,
ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని వ్యక్తుల యొక్క ఇబ్బందులు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది. అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానం, అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో, శ్రమకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పోటీల్లో నెగ్గడానికి చేసే కృషిలో జాగ్రత్తగా ప్రణాళికాపరంగా ముందుకెడుతూ ఇలా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. అలాగే ఎక్కడన్నా రుణాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు రుణములకు సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో, దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో అన్నీ సజావుగానే జరిగే అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు ఏమన్నా ఉన్నా ఇప్పటిదాకా వాటిని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది. ఆత్మీయులతో కలిపి చక్కటి సమయాన్ని గడుపుతారు. సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. వారికి వృత్తిపరంగా కానీ, విద్యాపరంగా కానీ మంచి అభివృద్ధి అనేది ఉండడం బట్టి మీకు అది చాలా ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. అలాగే మీ యొక్క ప్రజ్ఞ, మీ ఆలోచనలు, మీ యొక్క సలహాలతో వ్యక్తులు అనుకూలంగా ముందుకు పెడతారు. అలాగే జీవిత భాగస్వామితో కలిపి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కొన్ని చక్కటి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకు కూడా వాహనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు కానీ, లేకపోతే ఏదైనా మీ యొక్క గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కానీ, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి మీరు ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటూ వారితో కలిపి వారి యొక్క ఆశీస్సులతో కానీ, వారి యొక్క సలహా సంప్రదింపులతో కానీ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటి వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా రుణాలున్నా వాటిని కంప్లీట్ చేసేసుకుంటారు. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. శత్రువుల మీద విజయం సాధించడానికి కూడా ఎక్కువ మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే చాలా చాకచక్యంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? పూర్వభాద్ర 4 పదం, ఉత్తరాభాద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ యొక్క మీన రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో కలిపి మీరు కొంత ఆలోచనలు చేయడానికి, వృత్తిలో ఉండేవాళ్ళు కొలీగ్స్తో కలిపి ఆలోచనలు చేయడానికి, కొంత ఆలోచనలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. ఓ పక్కన సంతానం, ఓ పక్కన ఆత్మీయులు, అంటే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, మీ యొక్క కొలీగ్స్, వీరితో కలిపి చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మీ యొక్క క్రియేటివిటీ అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. చాలా లాజికల్గా ఆలోచిస్తారు. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా చెప్పడం బట్టి కూడా ఏమైనా అపార్థాలున్న వ్యక్తులతో తొలగిపోయే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడుతున్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మళ్ళీ దాన్ని ఏ రకంగా ఇదే అవకాశం ఉందని జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే ఇంకా చాలా చక్కగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా ఈ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటైతే, దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదేవత ప్రార్థన కూడా చాలా ముఖ్యం. దానికి అవకాశం ఉంటే ఓకే. దాంతోపాటు ఇంకా మీకు అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే అరుణం మొదలైన వినడం, ఆదిత్య హృదయం, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, అలాగే ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి ఆయనకి మనం నమస్కారం పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరంగా అభివృద్ధి, మానసిక శాంతి అనేది కూడా డెవలప్ అవుతుంది. కనుక తప్పనిసరిగా మీ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా
అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకునేది గోచారీత్యా ఫలితాలు కాబట్టి గోచారీత్యా చెప్పుకునేటప్పుడు ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలకి ఏ రోజుగా ఆ రోజు దాంట్లో మనం చెప్పుకునే ఇవి చేసుకోగలిగినా, లేకపోతే మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకున్నా, ముఖ్యంగా భక్తి ఆసక్తితో చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న చిన్న సమస్యలను అధిగమించుకోవడంతో పాటుగా మానసిక ప్రశాంతత అనేవి ఎదురవుతాయి కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకెళ్ళాలి. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటి అన్న చూసినట్లయితే, ఇప్పుడు రేపు మనకి రాబోయేది కామిక ఏకాదశి. రేపు రోజున కామిక ఏకాదశి అంటే అసలు ఏంటి, ఆ రోజున చేసే కార్యక్రమాలు ఏంటి, అసలు ఏకాదశులు ఏంటి, ఏకాదశులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, మొదలైన విషయాల గురించి కొంత మనం క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కామిక ఏకాదశి అంటే ఇక్కడ మనకి అసలు ఏకాదశి అన్న మాటలో ఏకాదశి అంటేనే హరికి చాలా ప్రియమైనది. హరి అంటే మనకి విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి సంబంధించిన ఈ ఏకాదశుల్లో అసలు ఆయనకి ఏకాదశులు అంటేనే చాలా చాలా ప్రత్యేకమైన అభిమానం. ఏకాదశి ఆయనకి ప్రియమైన తిథిగా మనం ఇక్కడ చెప్తాం. ఏకాదశులు అన్నిట్లోనూ మొత్తం మనకి ప్రతి నెల మనకి 2 ఏకాదశుల్లో వస్తాయి. అంటే కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో, అంటే 2 పక్షాల్లోనూ, బహుళపక్షం అని కూడా అంటారు, శుక్లపక్షం బహుళపక్షం వీటిల్లో రెండిట్లో కూడా మనకి 2 ఏకాదశులు రావడం అనేది పరిపాటి 11వ రోజున మనకి. అయితే ఈ యొక్క ఏకాదశుల్లో మొత్తం మనకి నెలకి 2 చొప్పున సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం ఉన్నప్పుడు ఇంకో 2 ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఈ 24 ఏకాదశుల్లో కూడా ప్రతి నెల అన్ని ఏకాదశులు విశిష్టమైనవి. దేనికి ఉండే విలువ, దేనికి ఉండే విశిష్టత, దేని ప్రార్థనా విధానాలు అన్నీ దానివే ప్రత్యేకత అయినా ఎప్పటికప్పుడు దాన్ని ప్రత్యేకంగా మాత్రం చెప్పుకోవడం, ఏకాదశి ఉపవాసాలు ఉండడం అనేది. అలాగే ఏకాదశి అంటేనే మనకి జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు వీటన్నిటి మీద ఒక రకమైన ఇది సాధించుకోవడం అనేది ఒకటిగా అంటారు. అలాగే అసలు ఏకాదశి అన్నది కూడా ఆయన యొక్క దాంట్లోంచి ఉద్భవించిన, ఆయన ఒకానొక రాక్షసుడితో ఆయన తలపడుతున్నప్పుడు, తర్వాత ఆయన కొంత అలసట చెంది మురాసురుడు అనే రాక్షసుడితో తలపడుతూ ఆయన వెళ్ళే ఒక కొండ గుహలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిన సమయంలో అక్కడికి కూడా ఆ రాక్షసుడు వచ్చి ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాల్లో ఆయన శరీరం నుంచి ఒక కన్యక జన్మించి ఆమె ఆయన తరపున ఆ రాక్షసుడితో పోరాడి ఆయన అంతమొందించిన తర్వాత ఈ విష్ణుమూర్తికి ఆ మెలకు వచ్చిన తర్వాత ఆయన ఎదురుగుండా ఉండే ఆమెను చూసి, నువ్వు ఎవరు ఏంటని ఇవన్నీ అడిగినప్పుడు ఆమె నేను మీ లోపల నుంచి వచ్చిన ఒకనొక ఇదని చెప్పినప్పుడు, అయితే దానికి ఏకాదశి అని నామకరణం చేసి, అయితే నేను నీకు ఏదైనా వరం ఇద్దామని భగవంతుడు అడిగినప్పుడు నాకు ఇవ్వబోయే వరంలో ఏంటంటే నా పేరు ఏకాదశి అని పెట్టారు, నేను మీకు అత్యంత ప్రియమైన ఏకాదశి తిథుల్లో అత్యంత ప్రియమైన తిథిగా ఉండాలన్నది. తర్వాత ఏకాదశి నాడు ఎవరైతే భగవంతుడిని ఎక్కువ ప్రార్థిస్తారో ఆ రోజున ఆ తిథి నాడు అది భగవంతుడి యొక్క కటాక్షం మోక్షం అనేది లభించాలని ఆవిడ ఆ విధంగా కోరుకోవడం అనేది మామూలుగా ఏకాదశి ఉత్పత్తి గురించి చెప్పే కథనంగా చెప్తాం. అయితే ఇప్పుడు 24 ఏకాదశుల్లో కూడా ప్రతి నెల వచ్చే రెండిట్లో ఇప్పుడు ఇది ఆషాఢ మాసంలో మనకి వచ్చే ఈ ఏకాదశి ఇది బహుళపక్షంలో మనకు వచ్చింది. దీన్ని మనం కామిక ఏకాదశి అంటారు. ఈ కామిక ఏకాదశి యొక్క విషయం విధానాన్ని కూడా మనం ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ప్రధానంగా ఏంటంటే దీన్ని ఎవరికి చెప్పిన కథా విధానంలో ఎప్పుడు కూడా ఈ కథా విధానంలో పురాణాల్లో విభిన్న ప్రదేశాల్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ భగవంతుడు చెప్పిన విధానంలో ముఖ్యంగా భీష్ముడే నారదుడికి చెప్పాడు అన్న విధానం ఒకటి చెప్తారు. ఈ కథలో కూడా ఒక భాగం. అసలు ఈ విధానం ఏంటి, ఇక్కడ హరిని ప్రార్థన చేయాలి, విష్ణుమూర్తిని ప్రార్థన చేయడం, విష్ణుమూర్తికి సంబంధించి మనం ఉదయమే లేచి ఆయన సంబంధించిన విధానంలో స్నానాది కార్యక్రమాలు చేసి విష్ణుమూర్తిని జపాన్ చేసుకోవడం, ఆరాధించడం, భగవంతుడి దగ్గరగా ఉండడం, ఉపవాసాది కార్యక్రమాలు చేయడం. ఆ ఉపవాసంతో పాటుగా మనం మర్నాడు దాకా ఇది ఉండి ఉపవాసానికి సంబంధించిన ఆహార పదార్థాలు లాంటివి ఏదైనా ఉంటే అవి తీసుకుంటూ కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ కొన్నిటిని విసర్జించి కొన్నిటిని మాత్రం తీసుకుంటూ తర్వాత రాత్రంతా కూడా భగవంతుడి నామస్మరణ చేస్తూ దాంతోపాటుగా మర్నాడు వచ్చేటప్పటికి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత ద్వాదశ పారణం అని చెప్పి అంటాం. అప్పుడు మనం పూజాది కార్యక్రమాలు అయ్యాక దాన్ని ఉపవాసాన్ని విరమించుకొని
మన ఆహార స్వీకరణ చేసుకొని భగవంతుడిని మనం ఇది చేసుకోవడం అని దాని విధానం. ఏ ఏకాదశికైనా అంతే. ఏకాదశి నాడు ఉపవాసాది కార్యక్రమాలు, భగవంతుడి ధ్యానం, భగవంతుడి భక్తి, హరి నామస్మరణ, హరికి సంబంధించిన విధానాలు, హరికి సంబంధించిన దేవాలయాలు ఇవి. దీంతో పాటుగా ద్వాదశ గడియలలో మనం ఈ యొక్క ద్వాదశ పారణ అంటారు, ఆహార స్వీకరణ తీసుకోండి. భగవంతుని ప్రార్థించిన తర్వాత పూజాది కార్యక్రమాలు అయ్యాక ఆహార స్వీకరణ అని ఇలాగా. అయితే దీన్ని కామిక ఏకాదశి అన్న విషయాన్ని కనుక మనం ఇక్కడ తీసుకుంటే, ఇప్పుడు దాకా మనకి చాలా వస్తూ ఉన్నాయి ఆ ఏకాదశులన్నీ కూడా ప్రతి నెల. ఈ కామిక ఏకాదశిలో విధానం ఏంటి అంటే, ఇక్కడ భగవంతుడిని మనం ఎన్ని విధాలుగా కీర్తించగలిగితే అన్ని విధాలుగా, భగవంతుడి మీద భక్తి, ఇతరులను మనం ద్వేషించకుండా భగవంతుడి మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ఆయన యొక్క ఇది మనం పొందుతూ ఉండడం బట్టి, అంటే ఈ ఏకాదశి చేయడం బట్టి వచ్చే లాభం అంటే విధానం, దానివల్ల వ్యక్తికి లభించే విషయాలు ఏంటి అన్న విధానాన్ని కనుక చూసినట్లయితే, ఏకాదశి వల్ల వ్యక్తికి చాలా మోక్షంతో పాటుగా వ్యక్తికి లభించేది ఏంటి అంటే, భగవంతుడి వల్ల ఎన్నో యజ్ఞయాగాదులు చేసిన పుణ్యం, అంటే దీని యొక్క ఉపవాసాది కార్యక్రమాల వల్ల, భగవంతుడిని ధ్యానించటం వల్ల, భగవంతుడిని భక్తిగా ఆరాధించటం వల్ల, భగవంతుడి దగ్గరగా ఉండడం బట్టి వ్యక్తికి లభించేది ఎన్నో జన్మల ఇది పుణ్యం లాంటిది. తర్వాత ఆ భగవంతుడి వల్ల ఎన్నో చేసిన పాపాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మంచి కటాక్షం అనేది దేవుడి వల్ల లభ్యమవడం అనేది, అలాగే ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యం లాంటిది. అలాగే మనం గనక తీసుకున్నట్లయితే ఇక్కడ బదరీలోను కురుక్షేత్రంలోను సూర్యగ్రహణం చంద్రగ్రహణం నాడు చేసిన స్నానాది కార్యక్రమాలకి సమానమైన వైభవం లాంటిది. అలాగే భగవంతుడిని నిరంతరం ప్రార్థించడం వల్ల మోక్షం మాత్రమే కాకుండా విభిన్నంగా మనకి వెండి బంగారాలు మొదలైన దానాలు చేసిన ఫలం, అలాగే ఇలాంటివన్నీ రకరకాలైన ఎన్నో మన యొక్క పితృదేవతలకి సంబంధించి వారి యొక్క ఇది మనం పొందడం అనేది, ఇది గౌరవాలు వాళ్ళ దగ్గర నుంచి మనం బ్లెస్సింగ్స్, ఇలా ఎన్నో రకాలు చెప్పినా, ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తిని శ్రీధరుడి రూపంలో మనం ఇక్కడ ధ్యానిస్తాం. అంటే శంఖం చక్రం గద ఇవన్నీ దాల్చిన ఆయన్ని మనం మనసా వాచా కర్మేణ ప్రార్థించడం బట్టి భగవంతుడి యొక్క కటాక్షంతో ఆయన, ఎందుకంటే హరి సర్వోన్నతుడు కనుక ఎక్కడ పడితే అక్కడ ఆయన కనబడతాడు కనుక ఆయన దగ్గర నుంచి సులభంగా భక్తులకి ఆయన ఇదయ్యే కనుక తప్పనిసరిగా మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం బట్టి, ఈ పూజాది కార్యక్రమాలు, ఉపవాసాది కార్యక్రమాలు, అంటే దీనికి ఈ కథ విన్నా, ఈ యొక్క విధానాన్ని అవలంబించిన ఈ కామిక ఏకాదశిలో చెప్పిన గొప్పతనం ఏంటంటే, ఈ విధానాన్ని మనం చేసుకోగలిగిన, ఎందుకంటే అందరూ కూడా 24 ఏకాదశులు చేసుకోలేకపోవచ్చు, లేకపోతే అధికంగా వచ్చినవి కలుపుకుని 26 చేసుకోలేకపోవచ్చు. కానీ కనీసం ఏదో ఒకటన్నా చేసేవాళ్ళు కూడా ఉంటారు కనుక ఏది ఎలా చేసినా ఉపవాసం అనేది చేసుకోవడం బట్టి యొక్క హరికి సంబంధించిన ఏకాదశుల్లో భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్తో పాటుగా పెద్దల బ్లెస్సింగ్స్ లాంటివి రావడం, ఎన్నో రకాలైన పాపాలు అవన్నీ కూడా పటాపంచలైపోవడం అనేది, దానివల్ల భగవంతుడి దగ్గర నుంచి మనం ఒక రకంగా భగవంతుడి కోసం చేసే ప్రయత్నాలలో మోక్షాన్ని సాధించటం అనేది మొదలైనవన్నీ కూడా ఇందులో భాగంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీని యొక్క ప్రాముఖ్యతలో అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పింది, ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తికి, అంటే విష్ణుమూర్తి శ్రీధరుడి రూపంలో ఆయన్ని గనక మనం ప్రార్థించినప్పుడు ఆయనకి తులసితో పూజ చేయడం బట్టి, ఎందుకంటే తులసి అంటే ఆయనకి చాలా 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 అపరిమితమైన ఇష్టం కనుక తులసితో పూజ చేయడం బట్టి, మామూలుగానే తులసి అంటేనే చాలా ప్రత్యేకత కలిగిన ఇదిగా చెప్తాం. తులసిని చూసినా, తులసిని స్పృశించిన, తులసితో పూజ చేసిన వ్యక్తికి అన్ని రకాలైన ఇబ్బందులు తొలగిపోయేట్టుగా భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటుంది. కనుక తులసితో పూజ చేయడం బట్టి మన యొక్క పాప పరిహారం, అలాగే తులసిని స్పృశించటం వల్ల భగవంతుడి దగ్గర మనకి మోక్షం లభించటం, తులసికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, తులసికి సంబంధించిన అష్టోత్తరాలు, తులసి మాత పూజ, ఇవన్నీ చేయడం బట్టి భగవంతుడి దగ్గర నుంచి మనకి అన్ని విధాలుగా కూడా ఒక బ్లెస్సింగ్ అనేది ఏర్పడుతుంది. కనుక ఈ రోజున చేసే పూజాది కార్యక్రమాల్లో తులసికి పెద్దపీట వేశారు. కాబట్టి ఇది గంగా స్నాన ఫలితాలు, తర్వాత మనం సూర్యచంద్రగ్రహణాల్లో సమయంలో మనం చేసిన స్నానాది కార్యక్రమాలు, వీటన్నిటికంటే 1000 రెట్ల ఫలితాలనిచ్చే ఏకాదశిగా చెప్తూ, దాంతోపాటుగా తులసి పూజ చేస్తూ, సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే వెండి బంగారం లేకపోతే మంచి రకరకాల పూలతో పూజ చేయడమే ఇది అనుకుంటారు. కానీ వీటన్నిటికంటే కూడా ఆయన ఎక్కువ పారవస్యం చెందేది తులసితో పూజ చేయడం బట్టి.
కాబట్టి ఈ రోజున ఎవరైతే తులసితో పూజ చేస్తారో, విష్ణుమూర్తికి తమ శక్తి కొద్దీ మనసా వాచా కర్మేణ భక్తితో ఆయన ఇది చేస్తారో, ఆయన సంబంధించిన భక్తి జ్ఞానాన్ని పెంచుకుంటారో, ఆయనకు సంబంధించిన విషయాలు వింటారో, అలాగే ఆయనకు సంబంధించిన నామ సంకీర్తన, అలాగే కొందరైతే రాత్రిళ్ళు ఇది దాన్ని ఏంటది నైట్ అంతా కూడా జాగారంలా చేయడం, ఇలా ఎవరికి ఇదైనా కూడా ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఏకాదశి అనేది చాలా చాలా అత్యంత పరమ పవిత్రమైనది కనుక ఆ రోజున భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి దగ్గరగా ఉండే భావన, తులసితో పూజ చేయడం మొదలైన కార్యక్రమాలు మొదలైనవి చేసుకోవడం బట్టి వ్యక్తి మోక్షంతో పాటు మానసిక ప్రశాంతత, జ్ఞాన అభివృద్ధి మొదలైనవి జరుగుతాయన్న విధానాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.